హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పంచరుచులు. ఈరోజు వీడియోలో అల్లా నేరేడి పళ్ళతో స్వీట్ అండ్ హాట్ జ్యూసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జ్యూసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే నాటు నేరేడు పళ్ళు తీసుకుంటున్నానండి. హైబ్రిడ్ నేరేడు పండ్ల కంటే నాటు నేరేడు పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. నేరేడు పళ్ళు తినడం వలన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను, షుగర్ లెవెల్స్ను తగ్గిస్తూ బాడీకి ఇమ్యూనిటీ పవర్ను పెంచుతూ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి. ఇన్ని ఔషధ గుణాలుండే నేరేడి పండు సీజనల్ ఫ్రూట్ అండి. నేరేడి పండు వగరు ఎక్కువగా ఉండడం వల్ల డైరెక్ట్గా తినడానికి కొంచెం కష్టంగా ఉన్నా అందులో ఉప్పు కారం వేసుకొని కానీ లేదా ఇలా జ్యూసెస్ ప్రిపేర్ చేసుకొని కానీ తీసుకోవచ్చండి. జ్యూస్ ప్రిపరేషన్ కోసం ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా తొక్కలను పిక్కలను సపరేట్ చేసుకోవాలి. ఇలా నేరేడి పండ్లన్నింటినీ సపరేట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ నేరేడి పండు తొక్కను మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాము. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో 4 ఐస్ క్యూబ్స్ను, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంను, 1 టేబుల్ స్పూన్ ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా గింజలను, 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ను, 1 టేబుల్ స్పూన్ నేరేడి పండ్ల గుజ్జును, వాటర్ను యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత నిమ్మ చెక్కతో గార్నిష్ చేసుకొని సర్వ్ అప్ చేసుకోవటమే. మన జామున్ స్వీట్ జ్యూస్ రెసిపీ రెడీ అయ్యిందండి. ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంది. ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ నిమ్మరసం పుల్ల పుల్లగా, షుగర్ తీయ తీయగా, జామున్ వగరు వగరుగా, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూస్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు హాట్ జామున్ జ్యూస్ ప్రిపరేషన్ ప్రాసెస్ని చూద్దాము. దానికోసం మొదటిగా గ్లాస్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ జామున్ పేస్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ను, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ను, అరచెక్క నిమ్మరసం, తగినన్ని వాటర్ను యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదానితో ఒకటి కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకొని నిమ్మ చెక్కతో గార్నిష్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవటమే. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు జామున్ జ్యూస్ను ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇందులో వేయించిన జీలకర్ర పౌడర్ యాడ్ చేయటం వల్ల టేస్ట్ మరింత ఎన్హాన్స్ అయిందండి. ఈ జ్యూస్ రెసిపీని కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి. స్వీట్ అండ్ హాట్ జామున్ జ్యూస్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. ఈ హెల్దీ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.